నమస్తే అండి. చదువు అవ్వలేను, చదువు అవ్వలేను, చదువు అవ్వలేను, చావు లేని చదువు చదువు అవ్వలేను. ఎంత బాగా చెప్పారు మన భక్త ప్రహ్లాద. ఎస్, చావు లేని చదువు చదువు అవ్వలేను అంటే పురాణ ఇతిహాస వేదాలన్నీ ఇప్పుడు ముందర వేసుకొని చదవాలా? సముద్రం అంత సబ్జెక్టు అర్థమవుతుందా? అది కాదు. పురాణ ఇతిహాసాలన్నీ, వేద వాంగ్మయాలన్నీ, అన్నింటి యొక్క కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు భగవద్గీత. అవన్నీ చదవలేరు, ఒక భగవద్గీత అర్థం చేసుకుంటాను ఆయన అని భగవద్గీతను మన చేతికి ఇచ్చారు. పోనీ ఆ భగవద్గీత ఎప్పుడు తెలుస్తుంది? లోక విషయంలో చచ్చిన వారికే భగవద్గీత అర్థమవుతుంది. అర్జునుడి పరిస్థితి అదే కదా. సో ఇంతకు భగవద్గీత ఏం చెప్తుంది? చావును జయించినటువంటి ఒక పురుషుని పరిచయం చేస్తుంది భగవద్గీత. మట్టి నుంచి మహిమకు ఉత్తీర్ణమైనటువంటి ఆది సంభూతుడిని పరిచయం చేస్తుంది భగవద్గీత. పంచభూతాలకు అంటే మ్యాటర్కు నిర్ణయించినటువంటి మృత్యువుకే మృత్యువయి ఈ మట్టి నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి వాడు, జనన మరణ చక్రమును దాటినటువంటి వాడు, శక్తిని వశపరుచుకున్నటువంటి వాడు ఎవడో అట్టి పురుషుని గురించి పరిచయం చేస్తుంది భగవద్గీత. ఆ పురుషుని, చావును జయించినటువంటి ఆ పురుషుని గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అదే చావు లేనటువంటి విద్య. దైవభక్తి గురించినటువంటి మర్మము, జ్ఞాన విజ్ఞానము ఎంత కఠినమైనదో అంతే సరళమైనది. దేవుడు గొప్పవాడండి. ఎంత హయ్యెస్ట్ పోస్ట్లో ఉంటాడు ఆయన, అంత లీస్ట్ పోస్ట్ కూడా ఆయనదే. ఆ కొస ఆయనది, ఈ కొస ఆయనదే, జననం ఆయనదే, మరణం ఆయనదే. సో గ్రహించగలిగిన వారు గ్రహించెదరుగాక. థ్యాంక్ యూ.